రేపే అష్టమి. అలానే ఆషాఢ గురువారం. రేపు అష్టమి ఆషాఢ గురువారం రోజున మర్చిపోకుండా ఒకే ఒక్క మందారం ఆకు, ₹1 కాయిన్‌తో ఈ పరిహారం చేయండి. ఇక మీ దశ మారిపోతుంది. అంతేకాదు మీ చుట్టూ ఉండేటటువంటి ఎలాంటి సమస్యలు అయినా సరే తొలగిపోతాయి. శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9662000440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు మీకు ఎన్ని అప్పులు ఉన్నా సరే ఆ అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి. అప్పుల సమస్యలు తొలగిపోయి మీకు ఆర్థికంగా ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. మీ చుట్టూ ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి మీకు దరిద్రాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. సకల సంపదలతో మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. అలానే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మనకు ఎన్ని అప్పుల సమస్యలు, ఎంత ఆర్థికంగా సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే మందారం ఆకు అయినా, ఉప్పు అయినా ఎంతో పవిత్రమైనటువంటివి. అలానే ₹1 కాయిన్ అంటే చిల్లర నాణాలు, అంటే రూపాయి అనేది మనకు మనం ఎప్పుడైనా సరే ఒక 500 లోటుని తీసుకున్నా, అలానే ఒక కాయిన్ని తీసుకున్నా దాంతో కంపేర్ చేసినా మనకు శుభప్రదంగా అయితే ₹1 కాయినే శుభప్రదమైనటువంటిదిగా పండితులు చెబుతూ ఉంటారు. అలానే మనం ఎక్కడైనా ఒక మంచి శుభప్రదమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నట్టు అయితే, అంటే వ్రతాలు పూజలు చేస్తూ ఉంటే అక్కడ ఎక్కువగా కాయిన్స్ని చూస్తూ ఉంటాము. అలా కాయిన్స్ని వేయటం వల్ల మనకు రూపాయి విలువ అనేది అంటే పెరుగుతుంది. రూపాయి విలువను మనం ఎప్పుడైనా ఏ స్టేజ్కి వెళ్ళినా సరే, ఎంత ఎదిగినా, ఎంత సంపాదించినా మనము రూపాయి లేకపోతే దాని విలువ మారుతుంది. కాబట్టి రూపాయి విలువ అనేది తగ్గకుండా అక్కడ మనం ₹1 కాయిన్ని పూజల్లో, పరిహారాల్లో, వ్రతాలలో వాడుతూ ఉంటాము. అయితే ఈ యొక్క ₹1 కాయిన్ ఏదైతే ఉందో ఆ ₹1 కాయిన్తో అలానే మందారం ఆకుతో రేపు అష్టమి గురువారం రోజున ఈ పరిహారం చేస్తే గనక కష్టాలు తొలగిపోతాయి. అష్ట దరిద్రాలు సైతం తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతాము. మనకు ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా తొలగిపోయి సంపద అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అందువల్ల రేపు అష్టమి ఆషాఢ గురువారం రోజున ఒకే ఒక్క ₹1 కాయిన్ మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి. మన ఇంట్లో సంపద అనేది నిలకడగా ఉండాలి అన్నా, మనం సంతోషంగా జీవించాలి అన్నా, మన చుట్టూ ఉండేటటువంటి అన్ని రకాల దరిద్రాలు తొలగిపోవాలి అన్నా తప్పకుండా ఈ పరిహారం చేయాలి. ఆషాఢ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఈ మాసంలో చేసేటటువంటి పూజలు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. ఆషాఢ మాసంలో చేసేటటువంటి పూజలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో దైవాన్ని పూజించటం వల్ల మన యొక్క సమస్యలు తీరిపోతాయని, దైవానుగ్రహం అనేది ఎక్కువగా కలుగుతుంది అని మనకు పండితులు చెబుతూ ఉన్నారు. కనుక ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి.
ఈ పరిహారం వల్ల మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్రాల నుండి ఖచ్చితంగా కూడా విముక్తిని పొందుతాము. దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలానే మన చుట్టూ ఉన్నటువంటి చెడు ప్రభావాలు, చెడు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక రేపు ఆషాఢ గురువారం, అలానే అష్టమి రోజున మర్చిపోకుండా ఈ ఒక్క పరిహారం చేయండి. అయితే మన చుట్టూ మనకే తెలియకుండా కొన్ని రకాల దుష్ట శక్తులు ఉంటాయి. ముఖ్యంగా నరుల దృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే మన చుట్టూ ఉండే వ్యక్తులు, ఇరుగు పొరుగు వ్యక్తులు, మనం ఎదుగుతూ ఉంటే చూడలేనటువంటి వ్యక్తులు చాలామంది కూడా దృష్టిని పెడుతూ ఉంటారు. దృష్టి దోషాలు అనేవి వస్తూ ఉంటాయి. అందువల్ల మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము. చాలా రకాల కష్టాలు, సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. వాటి నుండి విముక్తి పొందటం కోసం కొన్ని పరిహారాలను మనకు అంటే పెద్దలు చెబుతూ ఉన్నారు. శాస్త్రంలో చాలా స్పష్టంగా కూడా వాటి గురించి ఉంటుంది. శాస్త్రపరంగా మనకు ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవటం కోసం ఎన్నో రకాల పరిహారాలు అయితే ఉన్నాయి. అయితే ఆ పరిహారాలు అన్నీ కూడా ఎంతోమంది చేసి మంచి ఫలితాలను పొందినటువంటి వ్యక్తులే. అందువల్లే ఆ పరిహారాలు ఇప్పటికీ కూడా మనలో చాలామంది పాటిస్తూ ఉన్నారు. అలానే చాలామంది దృష్టి దోషాలను, నరదృష్టిని తొలగించుకోవటం కోసం ఎన్నో డబ్బులు ఖర్చు చేసుకుంటూ, చాలా డబ్బులను ఖర్చు చేసుకుంటూ మరి దోషాల నుండి బయటపడుతూ ఉంటారు. అలానే నరదృష్టి నుండి బయటపడుతూ ఉంటారు. కానీ మన చుట్టూ ఉన్నటువంటి ఎన్నో రకాల వస్తువులు కావచ్చు, మన చుట్టూనే ఇంట్లోనే మనం సులువుగా చేసుకునేటటువంటి పరిహారాలు కావచ్చు, చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ వాటిని మనం పట్టించుకోము. అంటే మనకు తెలియదు, వాటిపైన అవగాహన అనేది ఉండదు. అందువల్ల వాటిని మనం సరిగ్గా అంటే చేసుకోలేకపోతూ ఉంటాము. అలా కాకుండా మనం కానీ ఈ యొక్క పరిహారాన్ని రేపు అష్టమి గురువారం రోజున ఈ పరిహారాన్ని చేస్తే గనక కష్టాలు తొలగిపోతాయి. అష్టమి గురువారం రోజున మందారమాకు ₹1 పరిహారాన్ని చేస్తే ఇక కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక సమస్యల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. కనుక ఈ పరిహారాన్ని చేస్తే మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మనకు దరిద్ర బాధలు ఏవి ఉన్నా ఇక ఈ పరిహారాన్ని తప్పకుండా నమ్మకంతో పాటించండి. ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మీరు ఒక మందారం ఆకుని తీసుకోండి. ఒక మందారం ఆకుని తీసుకున్న తరువాత ఆ మందారం ఆకు పైన ₹1 కాయిన్ని పెట్టండి. ఆకుపైన కొద్దిగా రాళ్ళ ఉప్పుని పోసి ₹1 పెట్టినా పర్లేదు. లేదా ఆ యొక్క మందారం ఆకుపైన మామూలుగా ₹1 పెట్టినా కూడా పర్వాలేదు. ఇలా మీరు ఎలాగైనా సరే ₹1 కాయిన్ని పెట్టండి. అలా పెట్టేసి దానిని మీ ఇంటి పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. మనకు ఆషాఢ మాసం అంటే ఈ మాసంలో చేసినటువంటి పూజలకి సంపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. సంపూర్ణమైనటువంటి లక్ష్మీదేవి కటాక్షంతో మన సంపద అనేది పెరుగుతుంది. కనుక సంపూర్ణంగా అమ్మవారి యొక్క అనుగ్రహం, కరుణ, కటాక్షాలతో మన సంపద పెరిగి మన చుట్టూ ఉండే దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి మనం జీవితంలో చాలా సంతోషంగా ఉండాలి అనుకున్నా, లేదా మన యొక్క దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి మనం చాలా సంతోషంగా ఉండాలి అనుకున్నా సరే ఈ యొక్క పరిహారం అనేది చేయాలి. ముఖ్యంగా ఆషాఢ మాసంలో గురువారంతో కలిసి వస్తున్నటువంటి రోజు ఆషాఢ గురువారం, అష్టమి కూడా. ఈ రోజున చేసే ఈ పరిహారం వల్ల మన సంపద అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. మన చుట్టూ ఉండే సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. మనకు దరిద్రాలు, దరిద్ర బాధలు ఏవీ కూడా ఉండవు. మనకు అదృష్టం అనేది ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది. కనుక ఈ పరిహారాన్ని తప్పకుండా కూడా చేయాలి. ఇక ఈ పరిహారం లక్ష్మీదేవి పటం ముందు ఇలా మందారమాకులో పెట్టిన ₹1 పెట్టేసి నమస్కరించుకొని మీకు ఎలాంటి ఏ రకమైనటువంటి సమస్య ఉందో ఆ యొక్క అంటే అమ్మవారికి చెప్పుకోవాలి. మీకు డబ్బు పరంగా సమస్య ఉన్నట్లు అయితే గనక డబ్బుకు సంబంధించినటువంటి సమస్య తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి.
తర్వాత ఆ రూపాయి కాయిన్‌ని తీసి అంటే మీరు మనసులో కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అది గట్టిగా సంకల్పించుకొని ఆ రూపాయి కాయిన్‌ని తీసి బీరువాలో దాచుకోండి. ఎప్పుడు తీయాలి అంటే గనక మీరు పూజ చేసి అంటే గురువారం రోజు ఉదయం పూజ చేస్తే గనక ఆ రోజు సాయంకాలం ఆ రూపాయి కాయిన్‌ని మీరు బీరువాలో అంటే మీరు డబ్బుని దాచే ప్రదేశంలో దాచుకోవాలి. లేదు మరుసటి రోజు శుక్రవారం రోజు దాచుకుంటామన్నా శుక్రవారం రోజు కూడా దాచుకోవచ్చు. ఇలా మీరు బీరువాలో ఈ యొక్క అంటే కాయిన్‌ని దాచుకోవటం వల్ల కష్టాలు, సమస్యలు, దరిద్రాలు అనేవి తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఇక తెలుసుకున్నారు కదా! రేపు ఆషాఢ గురువారం. అలానే ఎంతో పవిత్రమైనటువంటి అష్టమి కూడా. ఒక్క రూపాయి మందారం ఆకుతో ఈ పరిహారం చేస్తే మీ యొక్క సమస్యలు అనేవి 100% కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.